హలో బ్యూటిఫుల్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రచన. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మా హస్బెండ్కి ఏమైంది అంటే ఆ సిచ్యువేషన్కి రావడానికి రీజన్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్తానండి. అండ్ లాస్ట్ టైం వీడియోలో నేను కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదని చాలామంది కామెంట్ చేశారు. అవి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. వీడియో అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నేను ఏమేమి పాయింట్స్ మిస్ అయ్యాను అండ్ వన్ థింగ్ ఇంకా అసలు మా సిచ్యువేషన్ ఈ విధంగా రావడానికి మెయిన్ రీజన్ ఏంటిది అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానని చెప్పాను కానీ ఆ వీడియోలో ఏమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అసలు ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చెప్పాను కదా ఫ్రెండ్స్, నాకు చాలా కొత్త ఛానల్ కాబట్టి నాకు మీ సపోర్ట్ కావాలి అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఇట్లా మీ అర్చన. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం మరి. అండ్ వీడియోలోకి వెళ్తే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మా హస్బెండ్కి ఏమైంది. అది మరి బ్యాడ్ థింగ్ కాదు, గుడ్ థింగ్ కాదు. అది మనకి రాసి పెట్టిందంటే అది ఏంటిదంటే L5 డిస్క్. అంటే చాలా మందికి తెలుసో తెలియదో నాకు తెలియదు. L5 డిస్క్ అనేది కొంచెం డ్యామేజ్ అవ్వడం వల్ల, డ్యామేజ్ అంటే మరి డ్యామేజ్ కాదు. ఇలా అంటే ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే వెన్ను పూసల్లో మనకి గుజ్జు అనేది ఉంటుంది. మాంసం పెరగడం వల్ల L5 డిస్క్ వాప్ అనేది అది ఉండేదానికన్నా ఇట్లా పెరిగింది. గుజ్జు అనేది పెరగడం వల్ల మేము ఫస్ట్ ఈ న్యూరల్ సర్జరీస్ అని అంటారు కదా, అక్కడికి వెళ్ళామండి. ఒక యూట్యూబ్ వీడియోస్ చూసి అక్కడికి వెళ్ళి ఇంత అమౌంట్ కట్టి చేయించుకున్నాము. పెయిన్ రిలీఫ్ అనేది ఉంది కానీ అది ఎంతవరకు అని అంటే ఓన్లీ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నంత వరకు పెయిన్ రిలీఫ్ ఉంది. అండ్ ఎప్పుడైతే అతను ట్యాబ్లెట్స్ మానేసాడు అంటే ఒక డే మానేసాడు అనుకోండి, ఆ డేలో ఆ పెయిన్ అనేది మళ్ళీ వస్తుంది. మళ్ళీ తన ఆ ప్రాబ్లం పెయిన్ రిలీఫ్ అయినా కానీ తన హెవీ వర్కులు కూడా చేయలేకపోయింది. ఇలా కొన్ని డేస్ అంటే ఒక 6 మంత్స్ ఇలానే జరిగింది. ఇలా 6 మంత్స్ జరగడం వల్ల ఇప్పుడు ఇది చెప్పాను కదండి, మా ఆఫీస్ అనేది పెరగడం అది ఇంక ఎఫెక్టివ్గా అంటే ఇంకెక్కువ డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అయింది. దాని తర్వాత మేము ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే 1 అండ్ 1 ఆప్షన్ సీజరింగ్ చేసి తీసేయడమే అమ్మా అని చెప్పారు. మాకు అంతగా ఏమో గవర్నమెంట్ కదా, మేము తక్కువ అంచనా వేసాం ఫస్ట్ రియల్ చెప్పాలంటే. తర్వాత మేము ఒక మనీ ఇప్పటికే చాలా ఒక 50 వరకు తీసుకొచ్చి పెట్టాము. మరి ఎట్లా మిగతా మనీ ఎట్లా అని క్వశ్చన్ అనేది మా మైండ్లో వచ్చింది. ఆ క్వశ్చన్తోని ఇంకా 2 మంత్స్ నెగ్లెక్ట్ చేసాం. అంటే అప్పటికి ఆల్మోస్ట్ 6 మంత్స్ అవుతుంది ఇది చేయించుకొని. మళ్ళీ ఒక 2 మంత్స్ టైం వేస్ట్ చేస్తుంటే ఇలా అంటే అప్పటికే 6 + 2 7 మంత్స్ అప్పటికి కూడా మా హస్బెండ్ ఇంట్లోనే ఉన్నాడు. ఈ సిచ్యువేషన్ ఇలానే కంటిన్యూషన్స్ అవుతున్నాయి కదా అని చెప్పి మా అత్తమ్మ ఏం చేసిందంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి తనకి సిజేరియన్ చేపించింది. అప్పుడు అంటే ఫస్ట్ అమౌంట్ అంటే మేము ఒక 50 ఖర్చు పెట్టామని చెప్పాను కదా అండి. అప్పుడు మా అత్తమ్మ అమౌంట్ అనేది ఇచ్చింది. తర్వాత సెకండ్ ఇలా ఇంకొక దానికి కావాలి అంటే మా మమ్మీ కూడా ఒక 50 దాకా ఇచ్చిండ్రు. కానీ ఆ 50 ఈ సిజరింగ్ అయ్యేటప్పుడు మా మమ్మీ అమౌంట్, మా అత్తమ్మ అమౌంట్ అనేది సిజరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఓకే, సిజరింగ్ అయితే కంప్లీట్ అయింది, పెయిన్ కూడా రిలీఫ్‌గా ఉంది కదా. వాళ్ళ డాక్టర్ సజెషన్ ఏంటిదంటే హెవీ వర్క్స్ అనేవి తను చేయకూడదు. ఓన్లీ చేస్తే నార్మల్ అలకటి పనులు చేసుకోవాలని చెప్పారు. ఆపరేషన్ ప్రాబ్లమ్ కంప్లీట్ అయిపోయింది. అంటే ఒక 8 మంత్స్ అలా ఈ ఆపరేషన్ ప్రాసెస్ ఇలా ఇంట్లో ఉండడం. అంటే అప్పటికి 8 మంత్స్ తను ఇంట్లోనే ఉన్నాడు. అప్పటి వరకు మీరు అనుకోవచ్చు మీకు రూమ్ రెంట్ ఎలా వెళ్ళిందని. ఎలా ఏంటంటే మా హస్బెండ్ అయితే అంతకుముందు వర్క్ వెళ్ళే ముందైతే ఒక 10,000 ఏమో ఉండే. అట్లా ఒక 2 టైమ్స్ అయితే కట్టాము. అమ్మ వాళ్ళు ఇచ్చినయి మా మమ్మీ ఇచ్చేది అనేటప్పుడు మా మమ్మీ ఇచ్చేస్తే ఇలా రూమ్ రెంట్ అనేది కట్టుకుంటూ వచ్చేసాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మేమైతే రూమ్ రెంట్ ముగ్గురే ఉండేటోళ్ళం. ఈ ఆపరేషన్ అయినాక అర్థమైంది ఏ టైం అయినా ఫ్యామిలీ మెంబర్స్ తోడుంటే ఏంటంటే ఒక ఇంట్లో కష్టం వస్తే ఒకరు కాకపోతే ఒకరు పాపను చూసుకుంటారని నాకైతే అప్పుడు అర్థమైందంటే నైట్ 10 వరకు కూడా నేను హాస్పిటల్‌కి ఆటోకి వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ ఇంటికాడ వర్క్స్ ఏమంటే చేసుకొని మళ్ళీ మార్నింగ్ హాస్పిటల్‌కి వెళ్ళేదాన్ని. ఎందుకంటే పాపని స్కూల్‌లో విడిచిపెట్టేదాన్ని మాత్రం అప్పుడు. అప్పటి వరకు లైఫ్ కొంచెం పర్లేదు. ఆపరేషన్ అయినాక ఒక 2 మంత్స్ కూడా ఏం ప్రాబ్లమ్స్ ఏం రాలేదు. బట్ తను పెయిన్ రిలీఫ్ అయింది కదా, ఇప్పుడు ఇంట్లో ఉండి ఏం చేస్తా, ఇట్లా ఖాళీగా ఉండి ఎప్పుడు చూసినా వీళ్ళని వాళ్ళని ఏం డబ్బులు అడుగుతామని మొహమాటానికి పోయి
తను వర్క్‌కెళ్ళడం స్టార్ట్ చేసిండండి. ఎప్పుడు ఒక 4 మంత్స్ అయితే రెస్ట్ తీసుకొని, తర్వాత మళ్ళా అంటే వర్క్ అని అంటే తను సెంట్రింగ్ వర్క్ చేసేదన్నట్టు. అది హెవీ పని వద్దు అని చెప్పి అంతకుముందు మా మ్యారేజ్ అయినప్పుడు స్టార్టింగ్‌లో అయితే తను చేసే వర్క్ ఏంటిదనంటే డ్రైవింగ్ పని. కార్ డ్రైవింగ్ అండ్ మిగతా టాటా ఏసీ ఎక్సెట్రా ఇలాంటివి ఉంటాయి కదా! ఇవన్నీ వర్క్స్ అనేది చేసేటోళ్ళు. అలా అని చెప్పి తను మళ్ళీ డ్రైవింగ్ చేద్దామని చెప్పి ఒక కార్ డ్రైవింగ్‌కయితే వెళ్ళాడు. తను చేసిన మిస్టేకే అదండి లైఫ్‌లో. మీరనుకోవచ్చు అది ఏ మిస్టేకమ్మో మీకు ఏ మిస్టేక్ అనిపించిందల్లా తను అంటే మిమ్మల్ని సాధడానికి పోయిండనుకోవచ్చు. కానీ తను వర్క్‌కెళ్ళడం వల్ల నేను చెప్పాను గదా! కొన్ని అని అంటారని. అది ఇప్పుడే స్టార్ట్ అయితది వినండి. ఏంటిదనంటే తను ఒక 1 మంత్ వెళ్ళాడు. ఈ డ్రైవింగ్ కూడా ఎలా ఉంటదంటే జీతం తక్కువ ఓన్లీ తిండికి మాత్రమే వెళ్తదండి. తిండికి అంటే తినడానికి మాత్రమే ఉంటాయి. మిగతా వాటి ఖర్చులకి రావు. డ్రైవింగ్ వెళ్తున్నాడు. అయితే అడిగామన్నట్టు. ఒక 1 మంత్ వెళ్ళిన తర్వాత ఇలా రిలేటివ్స్‌లో అడిగాం మనీ. మనీ అడిగితే వాళ్ళన్నారు గదా! "ఎట్లా పనికెళ్తున్నారు గదమ్మా! పనికెళ్తున్నాక మీకు డబ్బులేమి అవసరం వచ్చినాయి. అసలెందుకు అడుగుతున్నారు మీరు? మీకిప్పటికే చానా పెట్టినాం." ఇలా సడెన్‌గా మనకు తెలిసినోళ్ళే గాని, మన దగ్గరోళ్ళే గాని ఎవరైనా ఏమన్నా అంటే గుండెల పిడుగు పడ్డట్టయితది. సేమ్ అదే సిట్యుయేషన్. ఇగ అప్పుడు అర్థమైంది మనకొవ్వరు డబ్బులు ఇచ్చేటోళ్ళు లేరు ఫస్ట్. ఇచ్చినా గానీ అనటోళ్ళే ఉన్నారు. తర్వాత ఇంక కొన్ని డేస్ ఇలానే జరిగిపోయాయి. ఎట్లో అట్లా బయట చిన్న చిన్న తెచ్చుకోను. రూమ్ రెంట్ కట్టడం ఇట్లా చేసుకుంటూ ఒక 7 మంత్స్ అయితే గడిపేసాం. ఈ 7 మంత్స్ తర్వాత అనిపించింది అసలు ఎందుకు అప్పు చేస్తున్నాం? ఎందుకు అందరిని అడిగి తీసుకొచ్చి ఒకరికిచ్చి వాళ్ళకిచ్చుకుంటే మనకుంటే మనకేమొస్తది అని మేము ఫిక్స్ అయ్యామండి. అంటే మీరే ఒకసారి ఊహించుకోండి. ఇంట్లో ఒకరే వర్క్ చేసుకుంటూ, ఆ ఒక్కరు గూడా పని చేసే స్థితిలో లేనప్పుడు అసలు మనం రెంట్లుండి ఏం లాభమండి? అంటే ఒక 4 మంత్స్ అయితే వాళ్ళకి పాపనైతే పంపించాము. తర్వాత అనిపించింది ఫీజు గూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామనిపించేసి పాపని స్కూల్‌కి పంపించేసాము. ఇగ అప్పుడు డిసైడ్ అయింది ఇది అన్నట్టు. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఫస్ట్. మనకెవరు అమౌంట్ ఇచ్చేటోళ్ళు లేరు. అలాంటి సపోర్ట్ చేసేటోళ్ళు లేరు. మనం అడిగేటోళ్ళు అంటే మనము ఒకళ్ళని అడుగుతున్నామంటే అమౌంట్ ఆ టైంకి వాళ్ళు ఇచ్చే పరిస్థితులు అస్సలుండరు. ఇదైతే రియల్‌గా ట్రూ. వాళ్ళకు ఉండేంతలే పెడతారు. మిడిల్ క్లాస్‌లో ఏందంటే వాళ్ళ దగ్గర ఉండేంత వరకే పెడతారు. వాళ్ళు అప్పు చేసి పెట్టేంత వరకే పెడతారు గానీ, కొన్ని టైంలో వాళ్ళకి పెట్టాలని మనసున్నా వాళ్ళ దగ్గర కూడా డబ్బులు ఒక్క రూపాయి రావు. ఇదే పరిస్థితి ఇప్పుడు ఒక 1 మంత్ నుంచి ఫేస్ చేస్తున్నాం. 1 మంత్ నుంచెలైతే మాకియ్యాలని మా రిలేటివ్స్‌లో అయితే ఉండొచ్చు. అంటే వాళ్ళేదో అన్నారని మేము బాధపడుతున్నామని కాదు. వాళ్ళకి మనకియ్యాలని ఉండొచ్చు. కాకపోతే వాళ్ళకిచ్చే పరిస్థితిలో వాళ్ళు లేరు. వాళ్ళ పరిస్థితిని ఆలోచించి, మా పరిస్థితిని ఆలోచించి ఇక్కడి నుంచి వెళ్దామనైతే డిసైడ్ అయ్యాం. ఇదండి. మేమిక్కడి నుంచి ఎందుకు వెళ్దామని అనుకున్న రీజన్ రీజన్ ఇది. అండ్ మా హస్బెండ్‌కి ఏమైంది అని ఇది చెప్పాను. ఇంకా ఏం చెప్పాను? రిలేటివ్స్ నుంచి ఇలాంటి కాంప్లిమెంట్స్ వస్తాయని చెప్పాను కదా! ఇలాంటి ఎన్నో కాంప్లిమెంట్స్ వస్తాయి. కాబట్టి అన్నీ ఫేస్ చేసి తట్టుకొని నిలబడాలి. అండ్ చాలా మంది మా ఏజ్ గురించి కూడా అడిగారు. అండ్ నా ఏజ్ వచ్చేసి 24, మా హస్బెండ్ ఏజ్ వచ్చేసి 26 అండ్ మా పాప వచ్చేసి 5 ఇయర్స్. ఇది మా చిన్న ఫ్యామిలీ. ఇది మా స్టోరీ. అండ్ అన్నీ తీసి వీడియోలు పెడుతున్నాను ఏమనుకోకండి. ఎందుకంటే ఈ వీడియోస్ చూడడం వల్ల నేను పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి నేను ఎటు ఎళ్లి పని చేయలేను. కాబట్టి ఎంతో కొంత అంటే ఎంతో కొంత యూట్యూబ్ నుంచైనా కానీ, ఇన్‌స్టాగ్రామ్ నుంచైనా గానీ ఏమన్నా మనీ ఎర్న్ చేసుకోవచ్చని వీడియోని అప్‌లోడ్ చేస్తున్నాను. అలా అని చెప్పి కట్టెలకు రెడీ అయ్యి వీడియోస్ మొదటి ఏముండదు. నెక్స్ట్ మేము గుడిసె వేసుకుంటున్నామా లేదా అనేది అసలు రియల్ చెప్పాలంటే వేసుకుంటున్నాం. వేస్తున్నాక అది ఎక్కడ, ఏంటిది, ఏ ప్లేసు, అసలు రియల్‌గా ఎలాంటి గుడిసె వేసామని కూడా చూపెడతాను. నెక్స్ట్ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ ప్లీజ్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి. వీడియోస్‌ని షేర్ చేయండి. కొంచెం హెల్ప్ అవ్వండి మాకు. అండ్ థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేస్తారని ఎదురు చూస్తూ ఉంటాను. అండ్ కాంప్లిమెంట్స్ ఇవ్వక్కర్లేదు. చిన్న కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇట్లు మీ అక్షర. థ్యాంక్ యూ ఆల్.